విద్యాశాఖ సమగ్ర శిక్షలో కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం మండల అధ్యక్షుడు మహేష్ అన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో విద్యాబోధన చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రంలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష కాంట్రాక్టర్ ఉద్యోగులు మండల వనరుల కేంద్రం వద్ద నిరసన వ్యక్తం చేశారు. గతంలో ప్రభుత్వం రెగ్యులర్ చేస్తామని హామీ ఇచ్చి నేటికి అమలు చేయకపోవడం సరైంది కాదన్నారు. కాంట్రాక్టు పద్ధతిలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు రెగ్యులరైజ్ అయ్యేంత వరకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలన్నారు. 15 రోజుల్లో తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోతే నిరవధిక సమ్మెకు వెళ్తామని తేల్చి చెప్పారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఎంఈఓ ప్రవీణ్ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు బాలరాజు, కిష్టయ్య, స్వప్న, విజయ్, చంద్రకళ, మతిన్, శ్రవంతి పాల్గొన్నారు.